ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలలో ప్రత్యేక హోదా తర్వాత అత్యంత ముఖ్యమైనది విశాఖ రైల్వే జోన్ అంశం. రైల్వే జోన్ కోసం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయిలో పట్టుబడుతోంది? విశాఖను ప్రత్యేక రైల్వే జోన్ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. రైల్వే పరిపాలనా వ్యవహారాల సౌలభ్యం కోసం డివిజన్లు, జోన్లుగా విభజించారు. జోన్కు జనరల్ మేనేజర్ అధికారిగా ఉంటే డివిజన్కు డివిజనల్ రైల్వే మేనేజర్ అధికారిగా ఉంటాడు. రాష్ట్ర విభజనకు ముందు ఏపీలో సికింద్రాబాద్ జోన్ ఉండేది. విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లు ఈ జోన్లోకే వస్తాయి. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రకు రైల్వే జోన్ అనేది లేకుండా పోయింది. వాల్తేర్ డివిజన్కు సంబంధించి ఏ సమస్య అయినా భువనేశ్వర్కు వెళ్లాల్సిందే. డివిజన్ కేంద్ర కార్యాలయం అక్కడ ఉంది కాబట్టి ఉద్యోగులు కూడా అక్కడి వారే. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ఎంపీలు డిమాండ్ చేసిన అనేక విషయాల్లో విశాఖకు రైల్వే జోన్ కేటాయించాలి అని ఈస్ట్ కోస్ట్ రైల్వే కిందికి వచ్చే వాల్టేర్ రైల్వే డివిజన్ ప్రస్తుతం ఒడిశా రాజధాని భువనేశ్వర్ రైల్వే జోన్ కింద ఉంది. విచిత్రం ఏంటంటే భువనేశ్వర్ రైల్వే జోన్లో లాభాలు ఆర్జిస్తోంది వాల్టేర్ డివిజన్ ఒక్కటే. ఇప్పుడు రాష్ట్రం కోరుతున్నట్టు విశాఖను ప్రత్యేక రైల్వే జోన్ కింద మారిస్తే కలిగే లాభాలు ఎన్నో. ఇందులో మొదటిది, ప్రస్తుతం వైజాగ్ డివిజన్లో వస్తున్న మిగులు ఆదాయాన్ని ఆ జోన్ అభివృద్ధికే ఖర్చు పెట్టొచ్చు. ప్రస్తుతం ఆ మిగులు భువనేశ్వర్ జోన్ ఖాతాలోకి వెళ్తోంది. బహుశా ఒడిశా రాష్ట్రం కూడా ఇన్ని రోజులు అందుకే అభ్యంతరం చెబుతుండొచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రైల్వే ఉద్యోగాల నిమిత్తం ఇంటర్వ్యూలకు హాజరు అవ్వాలి అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అభ్యర్థులు భువనేశ్వర్కు వెళ్లవలసి వస్తుంది. అక్కడ స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఉత్తరాంధ్ర వాసులకు అన్యాయం జరుగుతోంది. ఆంధ్రాలో విజయనగరం, శ్రీకాకుళం వెనుకబడిన జిల్లాలుగా గుర్తించారు. మరి ప్రత్యేక రైల్వే జోన్ వస్తే ఈ 3 జిల్లాల ప్రజలకు అవకాశాలు పెరుగుతాయి. అలాగే పకడ్బందీగా ప్రణాళిక రచించుకుని కొత్త రైల్వే, కార్గో లైన్ ఏర్పాటు చేసుకుంటే అక్కడ కొత్తగా వచ్చే పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. అంతేకాదు ఆంధ్రాలో ఇతర ప్రాంతాలకు రైల్ కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వైజాగ్కు పోర్టు సిటీగా పేరు ఉంది. భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి అనేక పరిశ్రమలు ఉండడంతో కొత్త రాష్ట్రంలో మొట్టమొదటి గ్రోత్ సెంటర్ వైజాగే అని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వైజాగ్కు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. పెట్టుబడిదారుల సదస్సును వరుసగా వైజాగ్లోనే నిర్వహిస్తోంది. హుదూద్ తుఫాన్తో నగరం అతలాకుతలమైపోతే అందరూ ఆశ్చర్యపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తక్కువ కాలంలోనే నగరాన్ని పునర్నిర్మించింది. విశాఖను ఐటీ హబ్గా మార్చడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. మరి అటువంటి పట్టణానికి రైల్వే జోన్ కూడా తోడైతే విశాఖ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.